స్ట్రైక్లోకి వెళ్తే కనుక ఇల్లీగల్ స్ట్రైక్ అవుతుంది. తర్వాత కష్టాలు నష్టాలన్నీ మీరే భరించాల్సి వస్తుంది, మాకు సంబంధం ఉండదు. కానీ మేనేజ్మెంట్ టైం అడిగినప్పుడు ఇచ్చినట్లయితే కనుక అది లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. అప్పుడు ఎవ్రీథింగ్ ప్రతి దానికి కూడా లేబర్ కమిషనర్ ఆఫీస్ బాధ్యత తీసుకుంటుంది. ఈ విషయాలన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే వాళ్ళేమో ఎక్కువ రోజులు టైము చెప్పారు. ఎక్కువ రోజులు అంటే 2 వారాలు 3 వారాలు ఇట్లాంటిది అడిగారు. మనం అట్లా కుదరదని చెప్పాము. చెప్పిన తర్వాత కూడా మేడము మీరు చెప్పిన డేట్లు కాదు, మేము చెప్పిన డేట్లు కాదు, మళ్ళీ మేము ఒక డేట్ ఇస్తామని చెప్పేసి మేడం చెప్పారు. ఆ డేట్ ప్రకారంగా మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఈ లోపల సమ్మె చెయ్యాలా వద్దా అనుకున్నప్పుడు మేడము అంటే జాయింట్ కన్సల్టేషన్ ఆఫీసర్ చెప్పినటువంటి విషయం, ఇప్పుడు మీరు మండే నుంచి వెళ్ళాల్సినటువంటి సమ్మెలోకి వెళ్తే మీ సమ్మె ఇల్లీగల్ అవుతుంది, చట్ట వ్యతిరేకం అవుతుంది, దట్టు ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పడం అనేది జరిగింది. దీని మీద ఒక నిర్ణయానికి వస్తుంది. ఇప్పుడు జేఏసీ నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తాము. మోస్ట్లీ సమ్మె కనుక లేబర్ డిపార్ట్మెంట్ అంటే మన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ సమ్మె ద్వారా మనం బెనిఫిట్ పొందాలనేది మనం అనుకుంటున్నాం. లేదు ఏ సమ్మె లేకుండా కూడా మనం ప్రశాంతంగానైనా కన్వర్షన్ సాధించాలని అనుకుంటున్నాం. ప్రశాంతంగా కన్వర్షన్ సాధించాలనుకునే పద్ధతిలో మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ సహకరించేటట్టు లేదు. ఫైనల్గా మనకు యుద్ధం తప్పదనేదే ఉన్నది. కానీ ఆ యుద్ధం చేయడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. మేము రాయబారం నడుపుతూ ఉన్నాం కాబట్టి మీరు ఆగాల్సిందని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ గైడ్ చేసింది. ఏమైనా సమ్మె సోమవారం ప్రారంభిస్తామా ఇంకొక రోజు ప్రారంభిస్తామా అనేది జేఏసీ నిర్ణయం చేస్తుంది. అనివార్యంగా మనం అనుకున్నటువంటి డిమాండ్ ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ మనకు రావడం, కన్వర్షన్ సాధించడం కాకపోతే మేనేజ్మెంటు ఎన్ని చెప్పినా కూడా సమ్మెకి వెళ్ళడం అనేది అనివార్యంగా ఉంటుంది. అది అనివార్యంగా లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మాత్రం సమ్మెకి వెళ్ళొద్దని లేబర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పింది కాబట్టి, కన్సల్టేషన్ ఆఫీసర్ కూడా చెప్పారు కాబట్టి మరలా వీళ్ళని కూడా మనం ఒక పక్కన మేనేజ్మెంట్కి శత్రువులు అయ్యాము. ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ని కూడా శత్రువులు చేసుకుంటే అది మనకి పద్మవ్యూహంలో ఇరుక్కున్నట్టు ఉంటుంది. అన్నీ కూడా ఆలోచన చేసి ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటాము. ఏమైనా మనకు